ఇప్పుడు నాయకుడు అవ్వచ్చు అన్నారు. ఒక నాయకుడు విశ్వనాయకుడు అవ్వాలి అంటే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న. యువశక్తి దేశశక్తిగా కావడానికి ఈ లీడ్ ఇండియా 2020 మూమెంట్లో ప్రతి విద్యార్థి ఒక డే టు డ్రీమ్. కలాం గారి మాటలలో చెప్పాలంటే లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. సో గొప్పగా ఆలోచన చేయి, గొప్పవాడిగా ఎదుగు అనేటువంటిది. సో కాబట్టి ఇక్కడ నాయకుడికి లక్షణం ఏంటంటే ముందర తనకు తాను జీవితానికి ఒక లక్ష్యాన్ని, గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోవడం అనేటువంటిది. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి ఒక ప్రణాళిక వేసుకోవడం, ఆ ప్రణాళికను అమలు చేయడానికి కావలసినటువంటి సామర్థ్యాలను, విలువలను, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, విద్యను పెంపొందించుకోవడం, దాంతోపాటు సమర్థతలను పెంచుకోవడం, వీటితో పాటు ఒక దృక్పథం ఉండి ఈ పని అయిన వెంటనే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఇంకా కాలంతో పాటు పరిగెత్తి తన జీవిత కాలం లోపల తన జీవితం యొక్క గొప్ప లక్ష్యాన్ని ఎవరు ఛేదించగలుగుతాడో, దాంతోపాటు వాడు ఒక్కడే కాక నలుగురిని ఆ నావన ఆ దృక్పథంతో ఈ నాయకత్వ లక్షణాలతో నలుగురిలో పెంపొందించగలుగుతాడో, ఎంతమందిలో ఈ నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాడో అందరికీ వీడు నాయకుడు అవుతాడు. అందుకే ఈ లీడ్ ఇండియా 2020 ఈ యువ జాతీయ ఉద్యమం ప్రతి యువత ఒక నాయకుడిగా వెలుగొంది. మొత్తం భారతదేశంలో ఈరోజు 55% ఉన్న యువశక్తిని దేశశక్తిగా మార్చడానికి ఈ నాయకత్వ లక్షణాలన్నిటి కూడా ప్రయోగాత్మకంగా మేము పరిశీలిస్తున్నాము. దాని యొక్క ఫలితాలను గమనిస్తున్నాము. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. లీడ్ ఇండియా ఈజ్ టు లీడ్ యూత్, టు లీడ్ ది వరల్డ్, టు లీడ్ ది హ్యుమానిటీ. ఈ లీడ్ ఇండియా మూమెంట్లో ఒక నాయకుడిగా ఎదగాలంటే ధ్యానము, మన యొక్క స్పిరిచువాలిటీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఒక వ్యక్తి లీడర్గా మారాలంటే అతనికి ఎంత ధ్యానం, ఎంత మెడిటేషన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఇంటికి పునాది లేనిది ఇల్లు బయటికి కనబడవచ్చు, కానీ ఆ పునాది పైననే ఆధారపడి ఉంటుంది. అట్లాగే వ్యక్తి యొక్క అభివృద్ధి అంతా కూడా, ఆనందం అంతా కూడా అవధులు లేనటువంటి అనంతమైనటువంటి ఆధ్యాత్మిక పునాది ఎంత ప్రగాఢంగా, ఎంత దృఢంగా, ఎంత బలంగా వ్యక్తి నిర్మాణం చేసుకుంటాడో అంత తన వ్యక్తిత్వం వికసిస్తుంది. ఆ పరమాత్ముడు అనంతంగా విశ్లేషిస్తుంటాడు. అందుకు గొప్పవాళ్ళని చూడండి, పత్రికారిని చూడండి, ఎక్కడుంటే అక్కడ ప్రతి బాబా గారిని చూడండి, ఒక భగవత్ స్వరూపం. అట్లాగే మీరు ఎవరిని తీసుకున్నా కూడా ఒక ఆధ్యాత్మిక గురువులను వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తి అనంతమైనటువంటి శక్తిగా మార్చేశారు. అట్లా ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా ఒక అనంతమైనటువంటి శక్తిగా ఎదగడానికి పరమాత్ముడు పరమ కృపతోటి అందరికీ అందించాడు. అందుకే బాబా వారు చెప్పినట్టుగా నేను భగవంతుడని తెలుసు, మీరు భగవంతుడని నాకు తెలుసు, కానీ మీరు భగవంతుడని మీకు తెలియదు అంటున్నారు. కాబట్టి మానవాళ్ళందరూ కూడా వాళ్ళు భగవత్ స్వరూపులే అని భావించి అనంతమైనటువంటి ఆత్మశక్తిని పొందడమే జీవితానికి ఒక లక్ష్యం. సార్, లీడ్ ఇండియా ద్వారా 6 days ప్రోగ్రామ్స్ అనేసి, 3 days ప్రోగ్రామ్స్ అనేసి, 2 days ప్రోగ్రామ్స్ అనేసి వాటి యొక్క ప్రాశస్త్యం యువతకి ఎలా అందుతుంది? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈనాటి కాలగమనములో పరమాత్ముడు కలుగజేస్తున్నటువంటి మార్పులను గమనించి కలాం గారు ఒక సైంటిస్ట్గా దూర దృష్టితో 2020 నాటికి ఈ ప్రపంచం ఎలాగుంటుంది, ఆ ప్రపంచంలో భారతదేశం ఎలాగుంటుంది అని గమనించి 1997లో ఇండియా విజన్ 2020 అని ఒక 12 సంవత్సరాల పరిశోధన అంశాలను ప్రచురణలోకి తెచ్చాడు. దాని తర్వాత రాష్ట్రపతిగా అయిన తర్వాత గత 30 సంవత్సరాల నుండి బాబా ఆశీస్సులతో మానవ విలువలపైన చేస్తున్నటువంటి పరిశోధన, మానవ విలువలను ఏ విధంగా మనిషిలో అంతర్లీనంగా అభివృద్ధి చేయవచ్చు అనే అంశము మనకి కలాం గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తి మార్గదర్శనంలో ఈ లీడ్ ఇండియా 2020 అభివృద్ధి భారత్కు 2వ జాతీయ ఉద్యమంగా
భగవంతుని అనుగ్రహంతో స్థాపించి భగవంతుడు నడిపించుకుంటున్నాడు. దీంట్లో ప్రత్యేకంగా తమరు అడిగినట్లుగా ఈ యువత అభివృద్ధికి మూలమైనటువంటిది విద్య. విద్య సంపూర్ణంగా ఉందా అంటే లేదు అని శాస్త్రీయంగా విశ్లేషించడం మొదలు జరిగింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఒక జీవితానికి, ఒక లక్ష్యానికి, జీవిత నైపుణ్యాలకు, లేక విలువలను పెంపొందించడానికి, లేక దేశానికి కావలసిన అభివృద్ధికి, లేక ప్రకృతిని పరిరక్షించడానికి, లేక ఆధ్యాత్మిక అనుభూతిని పొందడానికి ఈరోజు విద్య పూర్తిగా అందించడం లేదనేటువంటి గ్యాప్స్ను ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ఒక కోర్సు మీ అభివృద్ధి దేశాభివృద్ధి, ఆప్ బడో దేశ్ కో బడావ్ అనేటువంటి ఒక కోర్సును డిజైన్ చేసి మొట్టమొదలు కలాం గారు ఇది అందరికంటే అట్టడుగున ఉన్న వాళ్ళల్లో ఈ ప్రయోగం చేసి వాళ్ళని కనుక మార్చగలిగితే ఎవరినైనా మారుస్తుంది అనేటువంటి ప్రతిపాదికన మొట్టమొదలు అందరికంటే దళితులు, గిరిజనులు అన్నటువంటి ట్రైబల్స్ మీద ఈ ప్రయోగం చేయడం జరిగింది. మొట్టమొదలు 2004 అండ్ 2005లో 6,000 మంది విద్యార్థులు, గిరిజన విద్యార్థులకు ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ ఫలితాలను బాగున్నాయని గమనించి దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేసి 25,000 మందికి దాన్ని స్కేలప్ చేయడం జరిగింది. 25,000లో కూడా ఇది సక్సెస్ అయిన తర్వాత 1,00,000 మందికి ఎక్కడైనా ఒక్క చోటనే మనం ఏదైనా ఒక జిల్లాను తీసుకొని 1,00,000 మందికి మనం ఈ ట్రైనింగ్ ఇస్తే దాని మార్పును పరిశీలిద్దామన్నప్పుడు 2007లో బి వెంకటేశం ఐఏఎస్ కలెక్టర్ అప్పట్లో మెదక్ వారు కలాం గారికి ప్రామిస్ చేశారు, నా జిల్లాలో నేను చేస్తాను. సో ఆ జిల్లాలో 1,09,000 మందికి సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ చేసిన తర్వాత అప్పుడు ఇది 2వ జాతీయ ఉద్యమం, ఈ మూమెంట్ ద్వారానే దేశం మారుతుందనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ఈ లీడ్ ఇండియా మూమెంట్లో ఏవైతే వ్యక్తిలో విలువలు పెంపొందుతున్నాయి, నైపుణ్యాలు పెంపొందుతున్నాయో ఇది దేశంలో 2వ జాతీయ ఉద్యమంగా దీన్ని తీసుకెళ్లాలని అప్పుడు ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ సౌజన్యంతో దాదాపు 10 లక్షల మంది పైన విద్యార్థులు పల్లె పల్లెలో ఆంధ్రప్రదేశ్లో మా లీడ్ ఇండియా మార్పు ప్రతినిధులుగా వారు అభివృద్ధి చెందుకుంటూ ప్రత్యేకించి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేయడము, వాళ్ళు చుట్టూరుగా ఉండే గ్రామాలను అభివృద్ధి చేయడము, ఈ గ్రామాభివృద్ధమే రేపు దేశాభివృద్ధి అవుతుందనే నమ్మకంతో ఇప్పుడు ఈ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, బరోడా, ముంబై ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. ఆ రకంగా ఇది 2వ జాతీయ ఉద్యమంగా ఇప్పుడు భగవంతుడు అభివృద్ధి చేస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా చాలామంది స్కూళ్ళకి వెళ్ళేసి మెడిటేషన్ నేర్పుతున్నారు, జైళ్ళలో కూడా నేర్పిస్తున్నారు. మనకి చెంచలగూడ జైల్స్లో కూడా, రాజమండ్రి జైల్స్లో కూడా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే పిరమిడ్స్లో పెట్టినటువంటి ఫుడ్ని పెడితే వాళ్ళ బిహేవియర్లో కూడా మార్పు వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ట్రైన్ అవుతూ అంటే స్వతహాగా చేస్తున్నారు వాళ్ళకున్న జ్ఞానంతో. వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇవ్వగలరా? ఎప్పుడైనా ట్రైనింగ్ క్లాసులో ఉన్నప్పుడు వాళ్ళని మొట్టమొదలు పత్రి గారిని, తర్వాత ధ్యాన ప్రచారకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప సేవకు గౌరవిస్తూ భగవంతుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు, మొత్తం ఇది యావత్ ప్రపంచానికి భగవంతుడు అందించాలని మొట్టమొదటి ప్రార్థిస్తున్నాం. గ్రేట్ సర్వీస్ యు ఆర్ డూయింగ్, గాడ్ బ్లెస్ యు. ఇక అసలు ఈ లీడ్ ఇండియా మూమెంట్ ప్రతి బాలికడు ఒక దేశానికి ఒక సంపద, మానవాళికి ఒక సంపదాన్ని నమ్ముతుంది. ఇది అందరినీ దీంట్లో కలుపుకొని ఒక శక్తినిగా మార్చేటువంటి భగవత్ ప్రసాదం ఇది. అందులో అటువంటిది ఇక మన పిరమిడ్ బంధువులందరికీ కూడా ఇవ్వడం అది మహా అదృష్టంగా భావించి అందరికీ మేము ఆనందంగా ఇస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తిలో మారితే, మీరు ఆల్రెడీ నేను అది ఇంపాక్ట్లో చూశాను, అది ఇంపాక్ట్ వీడియోలో ఒక వ్యక్తి మారితే కంపేర్ చేసేసి దేశం మారుతుందని చెప్పారు. అది మా పాఠకుల కోసం చెప్పగలను. వ్యక్తిలో ఉండే లోపాలు మారితే వ్యవస్థలో ఉండే లోపాలు మారుతాయి. ప్రతి వ్యక్తి తన అనేక జన్మల యొక్క ప్రారంభ సంచితాత్మక కర్మలను బట్టి, ప్రవృత్తులను బట్టి
గుణగణాలను బట్టి తాను ఆలోచన చేస్తాడు, మాట్లాడతాడు, జీవిస్తాడు. ఎప్పుడైతే ఇప్పుడు ఈ లీడ్ ఇండియా ఆపడు దశ కూడా ట్రైనింగ్ అనండి, లేక పిరమిడ్స్ ధ్యానం ద్వారానండి, లేక ఇంకా ఏదైనా ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానండి, ఈ ప్రవృత్తులు ఏంటి, ఈ ఆలోచన ఏంటి, ఈ గుణాలు ఏంటి, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని తెలుసుకొని వాటిని ఎలా మార్చాలి అనేటువంటిది తాను తెలుసుకోవడం జీవితంలో చాలా ముఖ్యం. అది లేకపోతే మనిషి రూపంలో ఉంటాడు, కానీ వాటితో ఏవైతే పశు తత్వాలు ఉంటాయో ఆ పశుతత్వంతో జీవించే ఒక పశువు లాంటి వాడే. కాబట్టి అవి మారాలి అని అంటే ఇటువంటి శిక్షణ పొందాలి, మార్చుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. పెట్టుకొని మారినప్పుడు తను మారినప్పుడు తన ఇంట్లో వాళ్ళు గమనిస్తూ ఉంటారు, గమనించి అనుకరిస్తారు, అభినందన చేస్తారు. తర్వాత దాన్ని అనుకరించాలని అనుకోకుండానే వాళ్ళు భావిస్తారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ మనిషిలోని మంచిని వాళ్ళు గమనించి అనుకరించాలని భావించి అనుకరిస్తారో ఈ మంచి ఆ కుటుంబం లోపల మంచిని చేసినట్లే అవుతుంది కదా. అట్లాగే ఈ కుటుంబంలో గమనించినటువంటి మంచిని చూసేటువంటి వాళ్ళ చుట్టూరుగా ఉండే బంధుమిత్రులు అందరూ కూడా గమనించినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తులై ఇప్పుడు ధ్యానం చేసే కుటుంబాలను, పిరమిడ్స్ కుటుంబాలను చూసి ఎన్నో కుటుంబాలు ఆకర్షితులై వాళ్ళు కూడా ధ్యానం వైపుకి వస్తున్నారు. సో ఈ విధంగా వ్యక్తి నుండి కుటుంబానికి, కుటుంబం నుండి ఒక సమాజానికి, సమాజం నుండి దేశానికి, దేశం నుండి మానవాళికి జరిగేటువంటి ఒక మార్పు ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం చేంజ్ అవ్వడానికి ఆస్కారం. దీన్ని మొత్తానికి విద్య మారితే మనకి ఆలోచన విధానానికి ఆహారం ఎంతో ముఖ్యమంటారు. మన ఒక వ్యక్తి మంచి సరైన నియమాలతో ఉండాలి అంటే సరైన ఆహారం కావాలి. మనిషి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? చాలా మంచి మాట చెప్పారు. వేదంలో చెప్పిన ఒక వేదవాకు గుర్తొస్తుంది. యత్ అన్నం తద్ మనః. ఏ రకమైనటువంటి ఆహారాన్ని భుజిస్తే మనసు ఆ రకంగా ఉంటుంది కదా. సో మంచి మనసు కావాలంటే మంచి ఆహారాన్ని భుజించాలి. మంచి ఆహారం అంటే ప్రకృతిలో మంచి ఆహారం ఏముంది? ప్రకృతి మాత సహజంగా ఇచ్చేటువంటిది ప్రకృతి మాత ఇచ్చే మంచి ఆహారం, శాకాహారం, పళ్ళు ఇటువంటివి తినడం వల్ల ఈ మనిషి యొక్క మనసులో కూడా ఆ ఉత్తేజకరమైనటువంటి, ప్రోత్సాహకరమైనటువంటి మంచి ఆలోచనలు వస్తాయి. అట్లా కాకుండా నాలుగు రుచి కొరకు దేన్నో హింస చేసి ఈ చికెన్ అని, మటన్ అని, కోళ్ళని, పందులని నానా రకాలైనటువంటి ఏవైతే రుచి కొరకు చూస్తున్నారో తిన్న తర్వాత అది ఏమవుతుంది? యదన్నం తద్ మనః. తిన్న తర్వాత ఆ యొక్క తామసిక భావము, ఆ మత్తు రావడము, ఆ తేజస్సు, ఆ తెలివితేటలు మందగించడము, అంతేకాక అటువంటి మాటలు రావడము, అటువంటి పశు ప్రవర్తన రావడం అనేటువంటిది మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి మనిషి తన లక్ష్యానికి అనుకూలంగా గొప్పవాడు కావాలనుకుంటే గొప్ప మంచి సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఫలాలు, శాఖ ఆహారము భుజించడమే శ్రేయస్కరం. చాలా మంచి ప్రశ్నలు ఏరిపోయి రామానుజే. చాలా ధన్యవాదాలు. ఇదంతా ఏంటంటే పెద్ద పెద్ద గురువుల దగ్గర